ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నార్మల్ మొబైల్ని కంప్లీట్గా మనం ఐఫోన్ లాగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ ట్రిక్ని చూశారనుకోండి, నిజంగా షాక్ అనేది అవుతారు ఫ్రెండ్స్. మీరు ఐఫోన్ కొనాల్సిన అవసరం కూడా లేదు, కానీ ఐఫోన్ కంప్లీట్ ఇంటర్ఫేస్ని మన యొక్క మొబైల్లో మనం యూజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకే ఒక్క క్లిక్తో ఇక్కడ చూసుకోవచ్చు. నేను ఒకే ఒక్క క్లిక్ చేసుకోవడం జరిగింది. దరాఫ్టర్ మీరు చూసుకోవచ్చు, కంప్లీట్గా నా యొక్క మొబైల్ ఐఫోన్ లాగా మారిపోవడం జరిగింది అనమాట. మీరు చూడండి ఒకసారి, కంప్లీట్ గా ఇక్కడ నుంచి మనకు రీసెంట్ టాగిల్ ప్యానల్స్ కావచ్చు, అదేవిధంగా క్విక్ యాక్సెస్ ప్యానల్ కావచ్చు, లేదా మన యొక్క టాగిల్ ప్యానల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనం ఇక్కడ నుంచి యాక్సెస్ అనేది చేయొచ్చు. పైగా దీంట్లో మెయిన్ ఫీచర్స్ అనేది ఉన్నాయి అన్నమాట, కొన్ని అద్భుతమైనవి. అవేంటో నేను ముందు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మీ యొక్క నార్మల్ మొబైల్ ని మీరు ఐఫోన్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి ఒకే ఒక క్లిక్ తో అనుకుంటే, మీరు ఒక చిన్న టెక్నిక్ ని మీ యొక్క మొబైల్లో మీరు యూజ్ అనేది చేయవలసి ఉంటుందన్నమాట. మీరు చూస్తున్న వీడియో టైల్ మీద యాప్ చేయండి, మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పేర్లతో మీకు ప్లే స్టోర్ లో చాలా ఉంటాయి, కానీ అవన్నీ డమ్మీ అప్లికేషన్స్ ఉంటాయి. అందు గురించే స్పెషల్ లింక్ యాజ్ మీరు క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ కి రిడక్ట్ అయ్యేటట్టుగా నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వన్స్ అక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సింపుల్ గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు iOS లాంచర్స్ తో ఈ విధంగా మనకు స్టార్టింగ్ లో లోడింగ్ కావడం జరుగుతుంది అనమాట. వన్స్ మనకు లోడింగ్ అయిపోయిన తర్వాత కింద మీకు గెట్ స్టార్టెడ్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దానికంటే ముందు మీకు ఎలాంటి థీమ్ కావాలి మీ యొక్క iOS అనేది మీరు ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నాకు ఫస్ట్ వన్ థీమ్ తో పాటుగా ఈ గ్రీన్ థీమ్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేను ఈ థీమ్ ని సెట్ అనేది చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ నేను గెట్ స్టార్టెడ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది అనమాట. ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం వాటన్నిటిని మీరు గ్రాండెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుంది. మనకు 3 పర్మిషన్ ని గ్రాండెడ్ గా అలో చేయమంటుంది. ఆ 3 పర్మిషన్ ని కూడా మనం గ్రాంటెడ్ గా ఇక్కడ నుంచి అలో అనేది చేయవలసి ఉంటుంది అనమాట. నేను ఈ 3 పర్మిషన్ ని అలో అనేది చేయడం జరిగింది. ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు, నేను బ్యాక్ అనేది రావడం జరిగింది అనమాట. దీంట్లో మీకు బటన్స్ కావాలా వద్దా అనేది మీరు ఇక్కడ నుంచి చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు బటన్ అవసరం లేదనుకుంటే ఈ విధంగా ట్యాప్ చేయొచ్చు. iOS స్టైల్ ఫాంట్ సాన్, అదేవిధంగా iOS స్టైల్ ఫాంట్ రోబోటో స్టైల్, మీకు 2 ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే బటన్స్ ని తీసుకోవచ్చు. నేను తీయట్లేదు ప్రజెంట్ అయితే మీకు చూపించడానికి. ఆఫ్టర్ మీకు కింద గెట్ స్టార్టర్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. స్టార్ట్ చేసిన మరుక్షణం మీరు చూసుకోవచ్చు, ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ మనకి ఇక్కడనే వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ సెంటర్, ఇక్కడ నుంచి మనకు కంట్రోల్ సెంటర్ ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది అన్నట్టుగా. మనం కిందికి స్వైప్ చేసినట్లయితే మనకు సర్చ్ పేజ్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం కింది నుంచి మనకు ఇక్కడ రీసెంట్ టాస్క్ బటన్, ఇక్కడ హోమ్ బటన్, ఇది బ్యాక్ బటన్ అన్నట్టుగా మన కంప్లీట్ ఇంటర్ఫేస్. దీంతో పాటుగా దీన్ని మీ యొక్క డిఫాల్ట్ లాంచర్ గా మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నాకు సిస్టమ్ లాంచర్ ఉంది కదా, నేను iOS లాంచర్ కి కన్వర్ట్ అనేది చేయడం జరిగింది. ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు, కంప్లీట్ గా నా యొక్క మొబైల్ నాకు ఐఫోన్ లోకి కన్వర్ట్ కావడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఎలా కావాలి అనుకుంటే అలా మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇది కంట్రోల్ సెంటర్, ఇక్కడ నుంచి వాల్యూమ్ కావచ్చు, మీ యొక్క బ్రైట్నెస్ కావచ్చు. ఒకసారి మనం పర్మిషన్ ఇస్తే సరిపోతుంది, మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ఒకసారి చూడండి, వావ్, అసలు ఇక్కడ నుంచి మన యొక్క వాల్యూమ్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు, బ్రైట్నెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు ప్రతి ఒక్క టాగిల్స్ అవైలబుల్ ఉంటాయి. డైరెక్ట్ ఇక్కడ నుంచి మనం మ్యూజిక్ ప్లేయర్ ని మ్యూజిక్ ఎంజాయ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ కెమెరాని లాంచ్ అనేది చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకు క్విక్ యాక్సెస్ ప్యానల్ లో మనకు ఇన్ని ఫీచర్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. దీంతో పాటుగా ఇక్కడ నుంచి మనకు రీసెంట్ ట్యాబ్ అనమాట, అంటే మనకు నోటిఫికేషన్ ప్యానల్ ఇది. ఇక్కడ నుంచి మనకు ఏమేమి నోటిఫికేషన్ వచ్చాయనేది డైరెక్ట్ గా మన యొక్క స్క్రీన్ పై నుంచి మనం చూసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీరు కెమెరాని ఆన్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ ఆన్ చేసుకోవచ్చు. బట్ దీంట్లో మనకి అడిషనల్ ఫీచర్ ఏంటంటే ఇది ఒక బబుల్ ఐకాన్ అన్నమాట. దీంట్లో మనకు దాదాపుగా 10 ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయి. ఒకసారి ఆ ప్యానల్ పైన క్లిక్ అనేది చేయండి. మీకు సంబంధించిన ఫేవరెట్ యాప్స్ కావచ్చు, ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం నోటిఫికేషన్ ప్యానల్ ని యాక్సెస్ అనేది చేయొచ్చు. దీంతో పాటుగా ఇక్కడ నుంచే మనం డైరెక్ట్ రీసెంట్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటుగా మనం డైరెక్ట్ హోమ్ లోకి రావచ్చు. ఇక్కడ నుంచే
మనకు కంట్రోల్ సెంటర్ ఆప్షన్ మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. దీంతో పాటుగా దీంట్లో మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట, డివైస్ అనే పేరుతో. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు క్విక్ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, లాక్ స్క్రీన్ ఉంటుంది, వాల్యూమ్ ని పెంచుకోవడానికి డౌన్ చేసుకోవడానికి, దీంతో పాటుగా స్క్రీన్ షాట్ టేకప్ చేసుకోవడానికి ఎన్నో రకాల ఆప్షన్స్ మనకు ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి అనమాట. దీని ద్వారా ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ ఆటోమేటిక్ గా నాకు క్యాప్చర్ కావడం జరిగింది అనమాట. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కాంప్లీట్ మీ యొక్క నార్మల్ మొబైల్ ని మీరు ఐఫోన్ లాగా కన్వర్ట్ చేసుకోవడానికి దీనికంటే అద్భుతమైన ఫీచర్స్ మీకు ఎక్కడైతే అవైలబుల్ ఉండదు. కింద డిస్క్రిప్షన్ లో స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, అది కూడా మీ గురించేనే. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.